నమస్తే. చాలా మంది టీ విరామ సమయంలో సిగరెట్ తాగడం తమకు ఉపశమనం ఇస్తుంది అని భావిస్తారు. కానీ అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం ఈ అలవాటు అన్నవాహిక కణాలను దెబ్బతీసి క్యాన్సర్కు దారితీస్తుంది. వేడి టీ అన్నవాహిక లోపల చిన్న గాయాలను కలిగిస్తుంది. ఆ సమయంలోనే సిగరెట్లలోని హానికరమైన రసాయనాలు ఆ గాయాల ద్వారా నేరుగా శరీరంలోకి చేరి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. 8 ప్రధాన ప్రమాదాలు. అన్నవాహిక క్యాన్సర్. వేడి టీ వల్ల కలిగే మంటకు సిగరెట్లోని విషతుల్య రసాయనాలు తోడైతే అది కణాల నాశనానికి, క్యాన్సర్ కణాల అభివృద్ధికి దారితీస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్. ధూమపానం ఊపిరితిత్తులకు చేసే నష్టాన్ని వేడి టీ తాగడం వల్ల కలిగే వాపు మరింత తీవ్రతరం చేస్తుంది. క్రమంగా ఈ కణాల మార్పులు క్యాన్సర్కు దారితీస్తాయి. గొంతు క్యాన్సర్. సిగరెట్లోని ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి రసాయనాలు గొంతును దెబ్బతీస్తాయి. వేడి టీ తాగడం వల్ల గొంతు కణజాలం మరింత బలహీనపడి గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె జబ్బులు. పొగాకులోని నికోటిన్ రక్తపోటును పెంచితే టీలోని కెఫీన్ గుండెపై అదనపు భారాన్ని మోపుతుంది. ఈ రెండింటి కలయిక గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంది. వంధత్వం. ధూమపానం హార్మోన్ల సమతుల్యతను, రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. కెఫీన్ కూడా హార్మోన్లపై ప్రభావం చూపి పురుషులు, మహిళలలో వంధత్వ సమస్యలు కారణమవుతుంది. జ్ఞాపక శక్తి మందగించడం. సిగరెట్ కాలుస్తూ ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ తగ్గి తలనొప్పి, తెలివితేటలు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. పక్షవాతం. నికోటిన్, కెఫీన్ రక్తనాళాలను సంకోచింపచేస్తాయి. ఫలితంగా రక్తపోటు పెరిగి ధమనులలో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది పక్షవాతానికి దారితీయవచ్చు. జీర్ణకోశ సమస్యలు. ఈ రెండు అలవాట్లు కలిసి జీర్ణ వ్యవస్థలోని లోపలి పొరలను దెబ్బతీసి అల్సర్లు, తీవ్రమైన అసిడిటీకి దారితీస్తాయి. మీ ఆరోగ్యం కంటే ఏ అలవాటు ముఖ్యమైనది కాదు. ఈ రెండు అలవాట్లను కలిపి చేయడం వల్ల కలిగే నష్టం ఊహించలేనంతగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ అలవాట్లను మానేసి ఆరోగ్యకరమైన జీవన శైలిని ఎంచుకోవడం మీ భవిష్యత్తుకు ఎంతో మంచిది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.